ఏపీలో ఎన్నికల వేడి చల్లారటంతో రాజకీయ వర్గాల్లో షర్మిల టాక్ జోరందుకుంది. మెట్టినింటే కాదు పుట్టినింటే కూడా షర్మిలకు రాజకీయం కలిసి రాలేదు. తెలంగాణలో పార్టీ జెండా ఎత్తేసిన ఆమె కాంగ్రెస్తో జతకట్టి ఏపీలో పాతుకుపోదామనుకుని కన్న కలలన్నీ కలలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్కు పూర్వ వైభవం ఖాయమని నమ్మిన హైకమాండ్కు నిరాశ మిగిల్చింది. రెంటికి చెడ్డ రేవులా తయారైన షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాజకీయ వ్యూహం ఏంటనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోలాహలం ముగిసింది. ముఖ్యంగా ఏపీలో అధికారం నీదా నాదా అన్న రేంజ్లో సాగిన పొలిటికల్ గేమ్లో విపక్షాలన్నీ కలిసి జగన్ను కసిగా ఓడించాయి. అయితే తన రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువు కూడా జగన్ ఓటమికి తీవ్రంగా కృషి చేసి అనుకున్నది సాధించింది. అయితే తాను మాత్రం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి బొక్కబోర్లా పడింది. వైఎస్ఆర్ చరిష్మాతో ఆయన ముద్దుబిడ్డగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అన్న అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి రుచి చవిచూసింది. దీంతో పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న షర్మిల కలలు కల్లలయ్యాయి. బోనీ కొట్టకుండానే పోల్ గ్రౌండ్ నుంచి నిష్క్రమించింది. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ స్థానంలో ఎక్కడా తనదైన మార్క్ చూపించలేకపోయింది. దీంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల పొలిటికల్ వ్యవహారం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ మహానేత దివంగత వైఎస్ఆర్ ముద్దుబిడ్డ రాజన్న గారాల పట్టికి రాజకీయం కలిసి రావడం లేదు. వైఎస్ఆర్ మరణానంతరం అక్రమ ఆస్తుల కేసుల కారణంగా జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. జగన్ పార్టీని ప్రజల్లో నిలిపేందుకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది. అయితే ఆ తర్వాత అన్నతో ఏర్పడిన విభేదాల కారణంగా రాజకీయ శత్రువులయ్యారు షర్మిల, జగన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ను ఓడించడమే టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే అంతే ధీటుగా చెల్లెలికి కౌంటర్ ఇచ్చారు జగన్. ఒక్క తానే కాదు, కుటుంబం మొత్తాన్ని జగన్ను ఢీకొనేందుకు ఏకం చేసే ప్రయత్నం చేసింది షర్మిల. ఇందులో భాగంగానే చిన్నాన్న వివేకానందరెడ్డి కేసును తన ప్రచారానికి అస్త్రంగా మార్చుకుంది. అలాగే వివేక కూతురును సైతం జగన్ ఓటమికి వాడుకుంది. షర్మిల కోరుకున్నట్టే జగన్ ఓడిపోయారు. కానీ ఆమె కలలు కన్నట్టుగా కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని చాటలేదు సరికదా, ఒక్క సీటైనా గెలవలేదు. ఇదిలా ఉంటే ఏపీలో షర్మిల ఎంట్రీ టీడీపీ మద్దతు కోసమేనన్న పుకార్లు షికార్లు చేశాయి. వైసీపీ ఓట్లు చీల్చడమే ఎత్తుగడగా వ్యూహాలు రచించారన్న ప్రచారం జోరుగా సాగింది. 10 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి అన్న కోసం అడుగుపెట్టిన షర్మిల జగన్తో విభేదాల కారణంగా అధికార దాహంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి కేసీఆర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడింది. ఈ సందర్భంగా నిరసనలు, పాదయాత్రల పేరుతో నిత్యం వార్తల్లో నిలిచింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా పోటీకి దూరంగా ఉంది. కేసీఆర్ ని ఓడించే ఎత్తుగడలో భాగంగానే పోటీ నుంచి తప్పుకున్నానని బహిరంగంగానే ప్రకటన కూడా చేసింది. కాంగ్రెస్ గెలుపు కోసమే తాను త్యాగం చేశానని తెలిపింది. అంతకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ తో పలుమార్లు ఢిల్లీ, బెంగళూరు వేదికగా రాజకీయ మంతనాలు నడిపింది. అయితే తెలంగాణ లీడర్లు షర్మిలను పడనీయకపోవడం వల్లే ఏపీకి వెళ్లారన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా మారిన జగన్ ను ఓడించాలంటే షర్మిల ఆంధ్రాలో పనిచేయడమే సరియైన నిర్ణయమన్న ఎత్తుగడతో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించింది హస్తం హైకమాండ్. ఇక ఇదే పరిణామాల క్రమంలో కాంగ్రెస్ తో షర్మిల పనిచేసినప్పటికీ పరోక్షంగా చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చారన్న విమర్శలు కూడా జోరుగా సాగాయి. వైఎస్ఆర్ అభిమానులంతా తమతో జట్టు కడితే అన్న బలాన్ని, బలగాన్ని దెబ్బతీసి ఓట్లను చీలిస్తే చంద్రబాబు గెలుపు ఖాయమన్న వ్యూహంతోనే ఏపీలో ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం నడిచింది. ఇదే మాటను వైసీపీ అధినేత జగన్ కూడా తమ ప్రచారాల్లో చెప్పుకొచ్చారు. పచ్చచీర కట్టుకుని వెళ్లి టీడీపీతో మంతనాలు జరిపారంటూ షర్మిలపై మండిపడ్డారు జగన్. తనను ఓడించేందుకే అంతా ఒక్కటయ్యారని ప్రచార వేదికలపై తెలిపారు. ఇదో రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శించారు కూడా.
మరి అధికార దాహమో అన్నపై కక్ష తీర్చుకోవాలన్న కసో తెలియదు కానీ ఇలా షర్మిల రాజకీయ జీవితం మలుపులు తిరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరో పక్క ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జగన్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి చంద్రబాబుతో చేతులు కలిపే ఛాన్స్ ఉందన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. మరి అంత ఊహిస్తున్నట్టు తన తండ్రి కాలం నుంచి రాజకీయ శత్రువుగా ఉన్న చంద్రబాబుతో షర్మిల చేతులు కలుపుతుందా, లేదంటే ఎప్పటిలాగా హస్తం పార్టీతోనే స్నేహం కొనసాగిస్తుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా